ఖైరతాబాద్ గణేష్ వద్ద భక్తుల తాకిడి కొనసాగుతుంది. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. ఓవైపు వర్షం, మరోవైపు కిక్కిరిసిన భక్తులతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. ఖైరతాబాద్ గణేష్ వద్ద సందడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, యామిని వర్షం తగ్గడంతో ఇటు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇక క్యూలలో ఎటు చూసుకున్నా కూడా భక్తజన సందోహంతో అంతా కూడా ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. కాసేపట్లో మహాహారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. సో ఇప్పటికే ఇటు ఉదయం తొలి పూజను గవర్నర్ దంపతులు నిర్వహించారు. దాంతోపాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పొన్నం ప్రభాకర్ కూడా పట్టు వస్త్రాలు సమర్పించారు. దాంతోపాటు ప్రధానంగా ఏదైతే ఇటు వీఐపీలు, వీవీఐపీలు, దాంతోపాటు సెలబ్రిటీలు కూడా కాసేపట్లో వచ్చినటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో భద్రతను మరింత పెంచినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. సో వాస్తవానికి ఉదయం నుంచి అంతా కూడా భారీ వర్షం కురవడంతో కొంత తగ్గుముఖంగా ఉంది భక్తుల రద్దీ ఇందాక వరకు కూడా. సో ఇప్పుడు పూర్తిగా వర్షం తగ్గడంతో మాత్రం అందరూ భక్తులు పెద్ద ఎత్తున ఇటు ఖైరతాబాద్ మహాగణనాథుడిని దర్శించుకోవడానికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. రైట్, ప్రస్తుతం మనం చూడొచ్చు క్యూ లైన్ల దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది. మొత్తం కూడా కిక్కిరిసినటువంటి భక్తులతో అంతా కూడా ఒక సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. మరోవైపు ఇటు మహారాష్ట్ర మరాఠీ బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వచ్చినటువంటి భక్తులందరినీ కూడా మరాఠీ బ్యాండ్ అయితే అందరినీ ఆకట్టుకుందని చెప్పొచ్చు. కళాకారుల ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఓవైపు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఈరోజు రాత్రి అంతా కూడా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని కూడా ఉత్సవ నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే ఇటు బ్యారికేడ్ల దగ్గర లోపలికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులపై కూడా ఏదైతే పోలీసులు అత్యుత్సాహం అయితే ప్రదర్శించినటువంటి నేపథ్యంలో కొంత గందరగోళ వాతావరణం కూడా నెలకొన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇటు బ్యారికేడ్ల దగ్గర కనిపిస్తుంది. ఎందుకంటే మూడు వైపులు కూడా ఏదైతే ఇటు ఐమాక్స్ రూట్ కానివ్వండి, మీరా టాకీస్ రూట్ కానివ్వండి, అదేవిధంగా ఖైరతాబాద్ రైల్వే గేట్ రూట్లో కూడా మొత్తం ఎక్కడికక్కడ కూడా ఆంక్షలు విధించడంతో లోపలికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులు కూడా ఎవరిని అనుమతించకపోవడంతో కొంత గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం మనము చూస్తున్నాము ఇటు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి అయితే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఒక్కరోజే దాదాపు 2 నుంచి 3-4 లక్షల మంది వరకు భక్తులు వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే ఉత్సవ నిర్వాహకులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు 600 మంది పోలీసులతో పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇటు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే భక్తులందరూ కూడా ఇటు మెట్రో కానివ్వండి, ఆర్టీసీ ద్వారానే వస్తున్నారు. ఎందుకంటే పార్కింగ్ సదుపాయం కొంత కష్టంగా ఉండడంతో వచ్చేటటువంటి ప్రయాణికులతో ఇటు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలంతా కూడా రద్దీగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. క్యూలలో భక్తులు అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితి. కాసేపట్లో మహాహారతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. యామిని, ఓవర్ టు స్టూడియో.